సూర్యుడు ఈ ప్రపంచానికి తేజస్సును పంచుతాడు. సూర్యుడికి ఒకవేళ తన ప్రకాశంపై అహంకారం పెరిగితే అప్పుడు అహంకారాన్ని తొలగించేది మేఘం. సూర్యప్రకాశాన్ని పూర్తిగా కప్పేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మేఘానికి తన గతిని చూసి అహంకారం వస్తే అప్పుడు ఆ మేఘం యొక్క అహంకారాన్ని తొలగించేది పర్వతం. మేఘాల గతిని ఆపేస్తుంది. ఇప్పుడు ఒకవేళ పర్వతానికి దాని ఆకారాన్ని చూసి అహంకారం కలిగితే తన ఆకారాన్ని తగ్గించేది ఒక చిట్టెలుక. విశాలమైన పర్వతానికి ఒక చిన్న కలుగు తవ్వి ఇప్పుడు ఒకవేళ ఆ చిట్టెలుకకు అహంకారం కలిగితే అప్పుడు జలం దాని అహంకారాన్ని తగ్గిస్తుంది ఆ కలుగులో ప్రవేశించి. ఇప్పుడు ఒకవేళ జలానికి అహంకారం కలిగితే అప్పుడు మనుషులు దానికి ఒక అడ్డుకట్ట కట్టి దాన్ని ఆపేస్తారు. ఆ విధంగా జలం అహంకారం తగ్గిపోతుంది. ఒకవేళ మనుషులకి అహంకారం కలిగితే అప్పుడు సూర్యుడు తన తాపంతో మనుషుల అహంకారాన్ని తగ్గించేస్తాడు. ఈ ప్రపంచంలో అహంకారం చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. మనందరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే మనందరిలో ఏదో ఒక దోషం కూడా ఉంటుంది. ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుంది? ఇవన్నీ ఒకరిని చూసి ఒకటి పోట్లాడుకోవు, ఒకరికొకటి ఇబ్బంది కూడా కలిగించుకోవు. కేవలం వాటి కర్మలు చేస్తూ ఉంటాయి. సూర్యుడు తన ప్రకాశంతో వనస్పతులకు, చెట్లకు, మొక్కలకు జన్మనిస్తూ ఉంటాడు. మేఘం వర్షిస్తుంది, ఆ తర్వాత మాయమైపోతుంది, మళ్లీ తయారవుతాయి. పర్వతం యొక్క ఆకారం ఆ వర్షానికి ఒక దిశను ఏర్పాటు చేస్తుంది. అది దారగా మారి నదిగా ప్రవహిస్తుంది. ఇదంతా ఏమిటి? ఇదంతా ఒక మద్దతు, ఒక చక్రం. అందరూ కలిసి తమ పనిని చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రకృతి జీవించి ఉంటుంది. మనం చేయాల్సింది కూడా ఇదే. కలిసికట్టుగా ఉండి పని చేయాలి. ఎవ్వరికీ ఇబ్బందిగా మారకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. అలాగే చేస్తూ ఉండండి. అందరితో కలిసి పని చేయండి. ప్రకృతి మనకి ఇదే నేర్పిస్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.